నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచిలో వేసేసుకున్నాం. ఈరోజు మీకు ములక్కాడలతో కూర చూపిస్తాను. ములక్కాడలు మామూలుగా మనం ఎక్కువగా సాంబార్లో ఎక్కువగా వేసుకున్నాం. చారు ఒకటి, సాంబార్ ఒకటి ఎక్కువగా వాడతాం. అది లేనిదే చేయలేని వాళ్ళు కూడా కొంతమంది తప్పనిసరిగా తెప్పించుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారు. దాంతో కూర కూడా చాలా మంది చేసుకుంటారు. కానీ చేసుకునే కూరలు కొంతమంది డైరెక్ట్ గా అన్ని వేసి ములక్కాళ్ళు వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే కావాల్సిన క్యారెట్ ఇట్లాంటివన్నీ కలిపి మిక్స్డ్ గా చేసుకుంటారు కర్రీ. నేను అలా కాకుండా అచ్చంగా ఓన్లీ ములక్కాడతోనే చేస్తాను. ప్లస్ అది కూడాను ఇలా ములక్కాడ కాడగా తరగకుండా కొన్ని మొక్కలు మాత్రం అట్లా ఒక ములక్కాడ మట్టుకు ఇట్లా మొక్కలు తరిగి మిగిలిన ఏం చేస్తా అంటే ఇట్లా డివైడ్ చేసి పచ్చిగా ఉన్నప్పుడే విప్పేసేసి దాన్ని చాకుతో ఇలా మొక్కలుగా గుజ్జంతా తీసేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా మొత్తం ములక్కాడలే అనుకోండి, ఆ నవ్వులతో అన్నంలో ఏం కలుపుకొని తింటాం, దాంట్లో జ్యూస్ తప్ప ఇంకేం ఉండదు కదా. ఇది అయితే జ్యూస్ లో పాటు కర్రీ కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా ఇదిగోండి, ఉన్న మొక్క ఇలా ఉంది కదా, ఈ ఉన్న మొక్కని నేను ఇలాగా చాకుతో కట్ చేసేసాను, లోపల తీసాను అనమాట. ఇదిగోండి ఇలాగా ఇది తీస్తే ఇట్లాగా గుజ్జులాగా ఇవ్వండి సేమ్ ఇట్లాగా వస్తుంది. ఇలా తీయటం వల్ల ఏంటంటే కొంతమంది ములక్కాళ్ళు నవలటానికి విసుగు పుట్టేవాళ్ళు, అబ్బా ములక్కాడు కూడా వద్దు, ఏం వద్దు అలా అంటుంటారు అనమాట. ఇప్పుడు అదే ఇలా చేసామనుకోండి, ములక్కాళ్ళ మొక్కలు తక్కువ గుజ్జు ఎక్కువ వేసుకొని చేస్తే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ రకంగా చేస్తున్నాను. ఇదిగోండి ఒక 4 ములక్కాళ్ళకి సరిపడాగా గుజ్జు ఇదనమాట. ములక్కాడకి సరిపడా మొక్కలు ఇవి వచ్చాయి. వీటిల్లోకి ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్ని వేసుకోవడంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అలా వేస్తే ఆ మసాలా ఫ్లేవర్ దానికి వచ్చేసి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అక్కడ ఆల్రెడీ కళాయి పొయ్యి మీద పెట్టాను. నూనె కాగింది. దాంట్లోకి ముందుగా మనము ఉల్లిపాయ ముక్కలు వేస్తుంది. దీంట్లోకి ఇంకా వేరే తాలింపు ఏం అక్కర్లేదు. మొత్తం కూర ప్రిపేర్ చేసుకోండి. కానీ తాలింపు గంజలు, ఆవాలు, మినపప్పు ఇట్లాంటివన్నీ కానీ శనగపప్పు అలా ఇంగు కానీ ఇట్లాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఓన్లీ ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, ములక్కాళ్ళు, తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతమందికి అనమాట. అదే నూనెలో ఈ ముక్కలు లైట్ నూనె వచ్చేదాకా వేయించుకొని మనం తర్వాత ఈ ములక్కాళ్ళ గుజ్జును, ములక్కాడ ముక్కలు దాంట్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాం. ఇవన్నీ ఉల్లిపాయలు వేగిపోయాయి, లైట్ బ్రౌన్ గా వచ్చేసేసారా. ఇలా రాగానే మనము ఇంకా ఉల్లిపాయలు ములక్కాడ గుజ్జు దీంట్లోకి వేసుకున్నాం అనమాట. ములక్కాడ ముక్కలు గుజ్జు వేసుకున్నాం. నేను ములక్కాడ ఏంటంటే ఇది గుజ్జు లోపల పైన పెచ్చలేదు కనుక గుజ్జు తొందరగా వేగిపోతుంది. అంతేత అప్పటికి ములక్కాళ్ళు ఉడకం అనమాట. అందుకని ములక్కాళ్ళు ఉడకకుండా కూర బాగుండదు తినటానికి. అందుకని చెప్పేసి ముందుగా నేను ములక్కాళ్ళు కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాను అనమాట విడిగా. అందుకని ఈ గుజ్జు, ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చివరిలో కొంచెంసేపు ముందర ఈ ములక్కాడ ముక్కలు వేసుకుందాం మనం దీనికి. ఇప్పుడే వేసాను అనుకోండి, ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కనుక ఇది మొత్తం కలిసిపోతుంది. మళ్ళీ ములక్కాడ ముక్కలు ఇలా విడిగా కనిపించవు. ఇది కనిపించకపోతే ఇది ఏం కూర అసలు అర్థం కాదనమాట. ఇదేం కూర అని అడుగుతారు. అసలు ఇప్పుడే అనుకుంటారు కూర ఇలా చేస్తారేంటి, బాగుంటుందా లేదా అని. బాగుంటుంది, మీరు ఒకసారి తిని చూడండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కువగా నవిలి పీస్ అంతగా అడ్డం పడి చేసి ఇలాంటివి లేకుండా చక్కగా ఈజీగా తింటానే కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నూనెలో వేయించాను ముక్కలు. దీంట్లో మనము కొంచెం ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఈ గుజ్జు ఉడకాలి కదా, అందుకని చెప్పేసి ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము.
చాలా కొంచెం పసుపు ఎక్కువ వేస్తే పసుపు అసలు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. లైట్గా వేసుకుందాం కొంచెంగా పసుపు. దీంట్లో సరిపడాగా ఉప్పు వేసుకుందాం. దాదాపు 1 స్పూన్ ఉప్పు ఇవ్వండి. ఇంత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక ములక్కాడ ముక్కలు ఇవి నేను ఉడకబెట్టాను కదా, ఈ ఉడకబెట్టినప్పుడు కొంచెంగా ఉప్పు వేసాను అనమాట. ఈ ముక్కలకి సరిపడాగా కొంచెం వేసాను. అందుకని దీంట్లో ఆ వారు తగ్గించుకొని వేసుకోవాలి. లేకపోతే ముక్కలు ఇవి అన్నీ కలిపి ఉప్పుగా కషాయంలాగా తయారవుతుంది అన్నమాట పదార్థం. అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు. ములక్కాడ గుజ్జు అంతా ఉడికిపోయి మెత్తగా వేసి చూస్తాం కదా, ఇదే మనం ముక్కలుగా తీసుకొని తినేటట్టయితే నవ్వుతూ ఆ పీచులన్నీ అడ్డం పడుతూ తినడానికి అంత సులువుగా అనిపించదు. కొంతమందికి నచ్చదు కూడాను. అందుకని వాళ్ళు అవాయిడ్ చేస్తారు ములక్కాడ తినడం అనేది ఎక్కువ బాగా. కానీ ఇలా చేస్తే అందరూ తింటారు. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఇలాగే చేసుకోండి. అయితే దీంట్లోకేమో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క కలిపి పేస్ట్ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. ఇంకా వేరే ఏ మసాలా వేయక్కర్లేదు. మసాలా పొడి లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలు, మీకు ఆ రుచి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఏ కూరకైనా ఎక్కువ భాగం కరివేపాకు అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఇంతకు ఏంటంటే గమ్మత్తు కరివేపాకు వేసుకుంటాం కానీ ఆ కరివేపాకును మనకేనో కరివేపాకును ఏరు పక్కన పెట్టేస్తాం. కానీ కరివేపాకు లేకపోతే అయ్యో కరివేపాకు లేదని చెప్పేసి చాలా అది దొరికి వేసేదాకా మనకు మనశ్శాంతి అనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను మీకు కారానికి. అంటే ఇందాక 4 పచ్చిమిరపకాయలు వేసాం కానీ ఆ కారం ఈ కూరకి సరిపోదు అనమాట. అందుకని కొంచెంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపితే అప్పుడు కలర్ కూడా కనిపిస్తుంది కూర, ప్లస్ కారం కూడా సరిపోతుంది అనమాట. చూసారా, ఎల్లో కలర్ పసుపు, ఎల్లో కలర్, రెడ్ చిల్లీ పౌడర్ ఎర్ర కలర్, తర్వాత ములక్కాడేమో చక్కగా గుజ్జుగా ములక్కాడ ముక్కలు, ములక్కాడ గుజ్జు అన్నీ కలిపి బాగున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ములక్కాడ ముక్కల్ని వేసేద్దాం. ఈ ఉడకబెట్టిన ములక్కాడలకి ఇంకా పెద్దగా ఏం ఎంతసేపు ఉడకక్కర్లేదు అనమాట. ఆల్రెడీ ఉడికిపోయాయి కదా, దాన్ని మనం కొంచెంసేపు అటు ఇటు తిప్పేస్తే ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవరు కారం దానికి కూడా కొంచెం పడుతుంది. అంతకుమించి అక్కర్లేదు. ఆల్రెడీ మనం ఉడకపెట్టేప్పుడు ముక్కలు ఇలా ఉడకపెట్టేప్పుడు ముక్కలు వేసాం కనుక ఆ ముక్కలకి ఉప్పు ఉంటుంది. ఇవన్నీ కలిపేప్పటికి కూర తయారైపోయింది అనమాట. కూరని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి కొంచెంగా అక్కడక్కడ ములక్కాళ్ళు తగులుతూ గుజ్జు గుజ్జుగా కూర కలుపుకొని ఆ ములక్కాళ్ళ మధ్యలో ఉన్నవి ఆ 2-3 ములక్కాళ్ళు కొంచెం నవ్వులతో చిక్కుతూ తింటుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా చేసుకొని తిని చూడండి. ఈ రకంగా ఉన్న కూర రుచి కొత్తగా ఉందని చెప్పేసి మీరు ఆస్వాదిస్తారు. ఇదిగోండి ములక్కాడ కూర, ములక్కాడ మసాలా గుజ్జుతో కూర అయిపోయింది. ఈ కూరని మీరు కూడా తినండి.